హాయ్ అందరికీ. రోజులాగానే ఉదయం 5 గంటలకు మెలకువ వచ్చింది గాయత్రికి. ఇంత ఉదయాన్నే లేచి చేసేదేముంది అని మనసు చెప్తుంటే అలవాటు ప్రకారంగా లేచి బయటకు నడవమని కాళ్ళు చెబుతున్నాయి. లేచి వెళ్ళి వీధి అరుగు మీద ఉయ్యాల బల్ల మీద ప్రశాంతంగా కూర్చుంది. ఇంటి చుట్టూ ఉన్న పూల మొక్కల నుంచి వస్తున్న చల్లగాలి పరిమళం, పక్షుల కిలకిలా రావాలు ఆమె మనసుకు హాయిగా అనిపించాయి. ఇంతలో కంగారుగా ఇంటి పని చేస్తున్న లక్ష్మి అలికిడి వినిపించింది. అరే, లక్ష్మి విషయం మర్చిపోయిందా ఏంటి? రోజులాగే కంగారుగా పనిలో పడింది అనుకుంటూ లక్ష్మి అంటూ కేక వేసింది. గాయత్రి, వస్తున్నానమ్మా, లేచారా? వెళ్ళి మొహం కడుక్కుంటండి, ఈలోపు నేను కాఫీ అట్టుకొత్తాను అంది. లక్ష్మి కంగారు చూసి నవ్వుకుంటూ, కంగారెందుకు లక్ష్మి, ఈరోజు నేను కాలేజీకి వెళ్ళనక్కర్లేదుగా అన్న గాయత్రి మాటకు తలగొక్కుంటూ, నిజమేనమ్మా, ఈ రోజు నుంచి మీరు కాలేజీకి వెళ్ళక్కర్లేదు కదూ, ఆ సంగతే మర్చిపోయినాను, మతిమరుపు కానీ. అయితే వెళ్ళి ఇంకాసేపు పడుకోండమ్మా, అప్పుడే లేచారెందుకు అన్న లక్ష్మి మాటకు, వద్దులే లక్ష్మి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా అంది గాయత్రి. మీరు కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏ టయానికి జరగాల్సిన పనులు ఆ టయానికి జరిగితేనే మీకిట్టం, మీరుండండి, నేను చిటికలో వెళ్ళి కాఫీ అట్టుకొత్తాను అంటూ లోపలికెళ్ళిన లక్ష్మి వేడివేడి కాఫీ కప్పుతో బయటకొచ్చి గాయత్రికి కాఫీ కప్పు అందించింది. తను కూడా ఓ కప్పుతో కాఫీ తెచ్చుకుని గాయత్రి ఎదురుగా కూర్చొని తాగుతుంది. చల్లని ఆ ఉదయం వేళ చుట్టూ ఉన్న అందమైన ప్రకృతి రమణీయతను చూస్తూ గుమగుమలాడే పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీని కొంచెం కొంచెంగా ఆస్వాదిస్తూ తాగుతుంది గాయత్రి. ఇంట్లో దుప్పటి ముసుగేసుకుని బద్ధకంగా పడుకుంటే ఇంత అద్భుతమైన ఆనందాన్ని పొందగలమా లక్ష్మి, నువ్వే చెప్పు అంది. అంతలో మెల్లగా వీధి చివర ఉన్న గుడి దగ్గర నుంచి దేవుని భక్తి పాటలు చెవులకు వీణుల విందుగా వినసొంపుగా వినపడుతున్నాయి. నెమ్మది నెమ్మదిగా గాయత్రి ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. గాయత్రి ఆమె భర్త గంగాధర్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కులమతాల కారణంగా పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో పెద్దవారిని కాదని స్నేహితుల సహాయంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వారిద్దరూ ఒకే కాలేజీలో లెక్చరర్లుగా వర్క్ చేసేవారు. ఆ పరిచయమే వారి ప్రేమకు దారితీసింది. అలా మొదలైన వారి జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు పరస్పర సహకారంతో ఎంతో ప్రేమగా ఉండేవారు. వారి ప్రేమకు గుర్తుగా వారికి ఒక బాబు పాప పుట్టారు. తన కష్టంతో ఎలా అయినా సొంత ఇంటిని కట్టుకుని తన కుటుంబాన్ని ఆ ఇంట్లో ఉంచాలి అనేది గంగాధర్ కల. తన కల కోసం గంగాధర్ చాలా కష్టపడేవాడు. పగటిపూట కాలేజీలో జాబ్ పూర్తయిన తర్వాత సాయంత్రాలు ఇంట్లో పిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడు. గంగాధర్ కష్టాన్ని గుర్తించి గాయత్రి కూడా అన్ని విధాలుగా భర్తకు సహకరించేది. అలా ఇద్దరు చక్కటి సమన్వయంతో ఒకవైపు పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటూ మరోవైపు అనవసరపు ఖర్చులను పక్కన పెట్టి ఎంతో పొందికగా సంసారాన్ని నడుపుకొస్తున్నారు. అలా మొత్తానికి కొడుకు ఇంటర్ సెకండ్ ఇయర్, కూతురు 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఆ దంపతుల చిరకాల కోరిక నెరవేరింది. వారు ఎంతో కష్టపడి ఇష్టంతో కట్టుకున్న సొంత ఇంట్లో పిల్లలతో కలిసి గృహప్రవేశం చేశారు. ఆ రోజు వారి ఆనందానికి అవధులు లేవు. స్నేహితులను తెలిసిన వారిని పిలుచుకొని సింపుల్గా వేడుక చేసుకున్నారు. అంతా సజావుగానే జరుగుతుంది. ఇంకో 3-4 నెలలు మిగతా చిన్న చిన్న ఇంటి పనులు కూడా మొత్తం పూర్తి చేసుకుని తమ ఇంట్లోకి వెళ్దాం అనుకునే సమయంలో ఊహించని విధంగా దురదృష్టవశాత్తు గంగాధర్ గుండెపోటుతో మరణించాడు. తనకొచ్చిన అనుకోని కష్టం నుంచి గాయత్రి చాలా రోజులు కోలుకోలేకపోయింది. తనని ఎంతో అపురూపంగా చూసుకునే భర్త ఇలా అర్ధాంతరంగా తనని ఒంటరిని చేసి వెళ్ళిపోవడాన్ని తట్టుకోలేకపోయింది. కానీ పిల్లల కోసం తనని తాను ఓదార్చుకోక తప్పలేదు. తన గుండెల్లో దుఃఖాన్ని దిగమింగుకొని ఒంటెద్దు బండిని లాక్కొచ్చింది. అనుకున్నట్లుగానే స్నేహితుల సాయంతో ఇంటి పనులు పూర్తి చేయించి తన పిల్లలతో తన ఇంట్లోకి అడుగుపెట్టింది గాయత్రి. కొడుకు ఎంటెక్, కూతురు బీటెక్ పూర్తి చేశారు. ఇద్దరికి 3 సంవత్సరాల తేడాతో వారికి తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసింది. కొడుకు కోడలు ఇద్దరు పూణేలో ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే కూతురు అల్లుడు ఇద్దరు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. అలా భర్త పోయినా ఒంటరిగా తన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేసింది గాయత్రి. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం తన బాధ్యతలన్నీ పూర్తయిపోయి తనకంటూ ఒక తోడు లేక యాంత్రికంగా గడుపుతున్న తన జీవితం మీద తనకే విసుగొచ్చింది. ఒకానొక సమయంలో ఎందుకొచ్చిన జీవితం, ఎవరి కోసం బ్రతకాలి, ఈ జీవితాన్ని ఇంతటితో ముగించేద్దామా అనుకుంది. అలాంటి సమయంలో దేవుడే పంపినట్టుగా గాయత్రి జీవితంలోకి వచ్చింది లక్ష్మి. ఒకరోజు సాయంత్రం తను కాలేజ్ నుంచి వచ్చి టీ పెట్టుకోవడానికి కూడా ఓపిక లేక నీరసంగా అరుగు మీద ఉన్న ఉయ్యాలలో కూలపడింది.
అంతలో అమ్మగారు అంటూ వినిపించింది ఒక చిన్న స్వరం. చూస్తే ఎదురుగా లక్ష్మి. అమ్మగారు, నేను మీతో కాస్త మాట్లాడాలి అంది దీనంగా. లక్ష్మిని అలా చూసేసరికి కాదు అనడానికి గాయత్రికి మనసు రాలేదు. రా, ఇలా వచ్చి కూర్చో, ఎవరు నువ్వు అంది. లక్ష్మి ఎదురుగా ఉన్న స్తంభానికి జారబడి ఒదిగి కూర్చుంది. అమ్మగారు, ఏదైనా పనుంటే చూపించండి అమ్మా, మీ పేరు చెప్పుకొని చేసుకుంటాను అంది. నేనేం పనిప్పిస్తాను, అయినా నువ్వెవరు, నా దగ్గరికి ఎవరు పంపించారు అని అడిగింది గాయత్రి. మీ ద్వారా సాయం పొందిన వాళ్లే నన్ను మీ దగ్గరికి పంపించారమ్మా. మీరు మంచివారని, మీరైతే నాకేదో ఒక దారి చూపిస్తారని చెప్పారమ్మా. నా పేరు లక్ష్మమ్మగారు. నాకు 2 అమ్మాయిలు, కవల పిల్లలు. 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వాళ్ళ నాన్న తాపి పని చేస్తూ బిల్డింగ్ మీద నుంచి పడి చనిపోయాడు. మొగుడు పోయిన నేను పిల్లలతో ఏదో కూలి పని చేసుకుని బ్రతుకుతాను అంటే మా పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు ఒప్పుకోలేదమ్మా. చాలా రోజులు పిల్లలతో మా పుట్టింట్లోనే మా వాళ్లకు చాకరీ చేస్తూ పడున్నాను. మా అమ్మ ఉన్నంతకాలం ఏదో అలా రోజులు గడిచిపోయాయి. మా అమ్మ పోయాక పుట్టింట్లో నా పరిస్థితి మరింత హీనంగా అయిపోయింది. దండగ తిండి తింటున్నానని నా మరదలు పెట్టే శాపనార్థాలు భరించలేక పుట్టింటి నుంచి పిల్లలతో అత్తారింటికి వచ్చానమ్మా. అక్కడికి వచ్చాక నా పిల్లల్లో ఒకదానికి పచ్చకామెళ్ళు రావడం, దాన్ని మేము తెలుసుకోలేకపోవడంతో దాని ప్రాణాలే పోయాయమ్మా. ఇక మిగిలిన ఒకే ఒక కూతురికి ఎవడో గంతకు తగ్గ బొంతని ఏదో సంబంధం చూసి పెళ్లి చేశాడు మా బావగారు. నా అల్లుడికి లేని దురలవాట్లంటూ లేవు. నా కూతుర్ని రాచి రంపాన పెడుతూ ఉంటే వాడి దుర్మార్గాలను భరించలేక, చెప్పుకునే దిక్కులేక పురుగుల మందు తాగి నాకు మిగిలిన ఒక్కగాని ఒక బిడ్డ దాని ప్రాణాలు తీసేసుకుంది. ఎందుకు బ్రతుకుతున్నానో తెలియకుండా జీవితాన్ని అలా నెట్టుకొస్తున్నాను. నాకు రాను రాను మా తోటి కోడలు సాధింపులు ఎక్కువయ్యాయి. అడిగేవాళ్ళు ఎవరూ లేరని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ నన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనే ప్రయత్నిస్తుంది. నాకంటూ ఎవరూ లేని ఈ బ్రతుకుని ఇలా అందరితో మాటలు పడుతూ బ్రతకాలా? ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటే పోతుందిగా అని ఒక్కోసారి అనిపిస్తుందమ్మా. కానీ ఇప్పటికే ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో నాన్న వారిని అందరినీ పోగొట్టుకుని ఇంత కర్మ అనుభవిస్తున్నాను. అది చాలదన్నట్టు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని బలవంతంగా తీసేసుకుని ఇంకొక పాపం మూట కట్టుకోవడం ఎందుకు అనిపించిందమ్మా. అందుకే ఆ దేవుడి పిలుపు వచ్చే వరకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ బ్రతుకుని ఎలాగో బ్రతికేయాలి అని నిర్ణయించుకున్నానమ్మా అంటూ కళ్ళనీళ్లు తుడుచుకుంటున్న లక్ష్మిని చూస్తే ఆ క్షణం గాయత్రి గుండె బరువెక్కింది. తను వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్టుగా అనిపించింది. లక్ష్మికి ఏదో ఒక దారి చూపించాలి అని నిర్ణయించుకుంది. నాకు తెలిసిన 2 పెద్దవాళ్ళకి వంట చేసి పెట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి, చేస్తావా అని అడిగింది. చేస్తానంటూ తలాడించింది లక్ష్మి. వెంటనే గాయత్రి వారికి ఫోన్ చేసి అడిగింది. వారం క్రితమే ఎవరినో పనిలో పెట్టుకున్నా ఉన్నారు వాళ్ళు. ఏం చేయాలో తెలియక తన ఎదురుగా దీనంగా ఏదో ఆశతో కూర్చునే లక్ష్మిని నిరాశపరచడం ఇష్టం లేక నాకు తోడుగా నాతో పాటు ఉంటావా అని అడిగింది. ఆ మాటతో లక్ష్మి మొహంలో ఏదో ఆనందం అడిగిందే కానీ గాయత్రి మనసులో ఏదో తెలియని భయం. ముక్కు మొహం తెలియని మనిషిని నమ్మి ఇంట్లో పెట్టుకుంటున్నాను అనుకుంది. కానీ ఆమె పడిన కష్టాలు ఆమెను మోసం చెయ్యనివ్వవు అనే నమ్మకంతో ఆ క్షణంలో లక్ష్మిని ఆదరించింది గాయత్రి. అప్పటి నుంచి ఎంతో నమ్మకంగా తనని కనిపెట్టుకునుంది లక్ష్మి. తన ఇంట్లో లేకపోయినా ఇంటికొచ్చిన పిల్లలని మనవలని తన పిల్లలుగా భావించి అస్సలు విసుక్కోకుండా ఎంతో ఇష్టంగా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసి పెడుతుంది. వంట పని మాత్రమే కాకుండా ఇంటిని కూడా చాలా శుభ్రంగా ఉంచుతుంది. తను వచ్చిన తర్వాతే ఎండిపోయిన మొక్కలతో నిర్జీవంగా ఉన్న గార్డెన్ ఇప్పుడు రంగురంగుల గులాబీలతో ఎంతో అందంగా ఉంది. గాయత్రి చెంతకు చేరాక లక్ష్మికి తిండికి బట్టకు ముఖ్యంగా మనశ్శాంతికి ఏ లోటు లేదు. నెల నెల లక్ష్మి జీతం తన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. లక్ష్మి గాయత్రిలో ఇంట్లో మనిషిలాగే కాదు, అంతకు మించి ఒక తోబుట్టువుగా అయిపోయింది. గాయత్రి ఆలోచనలు ఇలా సాగిపోతూ ఉండగా అమ్మా అంటూ పిలిచిన లక్ష్మి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. అయితే అమ్మా, ఉద్యోగం అయిపోయినది, ఇప్పుడేం చేస్తారు? అబ్బాయి గారు తన దగ్గరకు వచ్చేమన్నారుగా, అక్కడికి వెళ్ళిపోతారా అడిగింది లక్ష్మి. అవును, గాయత్రి రిటైర్ కాబోతుందని తెలిసి కొడుకు, అమ్మా ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తావు, నువ్వు మా దగ్గరకు వచ్చేయి, నీకు అంతగా కాలక్షేపం కాకపోతే సాయంత్రం పూట ట్యూషన్లు చెప్పుకుందు గాని అంటూ సలహా ఇచ్చాడు. ఇదిలా ఉండగా 4 రోజుల క్రితం బెంగుళూరు నుంచి కూతురు ఫోన్ చేసి
అమ్మా, ఎవరి పంచనో పడుండాల్సిన అవసరం నీకేంటమ్మా? నీకంటూ సొంత ఇల్లుంది. నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి లక్ష్మి ఉంది. నువ్వు రిటైర్ అయిపోయినా మ్యాథ్స్లో ఫిజిక్స్లో నీకున్న గ్రిప్పుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో బోలెడంత పే చేసి తీసుకెళ్తారు నిన్ను ప్రైవేట్ కాలేజీల వాళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎవరితోనూ మాటలు పడద్దు. నువ్వు నీ ఇంట్లోనే హాయిగా ఉండు. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, మీ అల్లుడు గారు ఇక్కడ కొత్తగా ఫ్లాట్ తీసుకుంటున్నారు. నీ వంతుగా ఓ 5 లక్షలు సర్దితే ఆయనకు కొంచెం సాయంగా ఉంటుంది. ఆయన సంతోషిస్తారమ్మా అన్న కూతురి మాటలకు విరక్తిగా ఓ నవ్వు కనిపించింది గాయత్రి మొహంలో. తన ఎదురుగా కూర్చుని తన వైపే చూస్తున్న లక్ష్మిని, లక్ష్మి, నేను బాబు దగ్గరికి వెళ్ళిపోతే మరి నువ్వేం చేస్తావు అని అడిగింది. ఏముందమ్మా, దిక్కులేని వాడికి ఆ దేవుడే దిక్కు. మీలాగే మనసున్న మా తల్లి ఎవరో ఒకరు దారి చూపించకపోతారా అన్న లక్ష్మి మాటలకు నవ్వుకుని, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు లక్ష్మి, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నేను ఓ నిర్ణయానికి వచ్చాను. మనమిద్దరం కలిసి రేపటి నుంచి ఒక కొత్త ఉద్యోగంలోకి వెళ్తున్నామంది. మనమిద్దరమునా అంటూ నోరెళ్ళబెట్టింది లక్ష్మి. ఆ మరుసటి రోజు లక్ష్మిని తీసుకుని గాయత్రి అనాథాశ్రమానికి వెళ్ళింది. అక్కడున్న పిల్లలకు చదువుతో పాటు ఎంతో జ్ఞానాన్ని బోధించేది. ఆ పిల్లలకు కావలసిన ఆర్థిక అవసరాలను తీర్చేది. లక్ష్మి అనాథ పిల్లలకు వండి పెడుతూ వాళ్లతో ఆడుకోవడం చేసేది. గాయత్రి 2-3 ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల కోరికపై అక్కడ పిల్లలకు స్పెషల్ క్లాసులు తీసుకుంటుంది. సాయంత్రం పూట ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్తుంది. ఇలా వచ్చిన ఆదాయంతో అనాథ పిల్లల ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. అలా సంవత్సరాలు గడుస్తున్నాయి. తమ దగ్గర పెరిగిన పిల్లల జీవితాల్లో మంచి పొజిషన్లో సెటిల్ అయ్యి తిరిగి కృతజ్ఞతతో వారి ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు వారి కళ్ళల్లో కనిపించే వెలకట్టలేని ఆనందాన్ని చూసి ఎంతో తృప్తి పడేవారు గాయత్రి, లక్ష్మిలు. అలా అనాథ పిల్లల శ్రేయస్సు తమ లక్ష్యంగా వారి ఎదుగుదలను చూసి ఎంతో తృప్తిగా తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు ఆ కరుణామూర్తులు. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.